తెలుగు టైటన్స్ టీం చరిత్ర తిరగరాసింది. 9 ఏళ్ల తర్వాత ప్రో కబడ్డీ లీగ్లో ప్లే ఆఫ్స్కు చేరుకున్నారు. అది కూడా 2 బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తెలుగు టైటన్స్ టీం అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నిజంగా తెలుగు టైటన్స్ టీంకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ అని చెప్పుకున్నా తప్పులేదు. ఎందుకంటే స్టార్ ప్లేయర్స్ పెద్దగా లేకపోయినా సరే టైటన్స్ టీం మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే 9 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చారు. చివరిగా 2016 సంవత్సరంలో పీకేఎల్ 4వ సీజన్లో మన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మన వాళ్ళ ఆట గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్పెషల్లీ సీజన్ 7-10లో చూసుకుంటే ఎక్కువగా పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్ కోసం కష్టపడ్డారు. కానీ లాస్ట్ సీజన్ నుండి చూసుకుంటే మాత్రం టైటన్స్ ఆట మారింది. ఎస్పెషల్లీ కోచ్గా కిషన్ కుమార్ హోటా గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి తెలుగు టైటన్స్ టీం రాత మారిందని చెప్పుకోవచ్చు. సో నేనైతే తెలుగు టైటన్స్ టీం గుజరాత్ మీద ఒక మంచి విక్టరీ కొట్టారు. మెయిన్లీ టీమ్ గేమ్ చూసాం. ఫస్ట్ 30 మినిట్స్ అయ్యే వరకు చూసుకుంటే గేమ్ నెక్ టు నెక్ ఉంది. అంటే మన వాళ్ళు 17 పాయింట్లు కొట్టారు, అలాగే వాళ్ళు కూడా 17 పాయింట్లు కొట్టారు. బట్ చివరి 10 నిమిషాలు తెలుగు టైటన్స్ టీం అదిరిపోయే ప్రదర్శన కనబరిచారు. పర్టికులర్గా నేను డిఫెన్స్ చాలా బాగుంది. లెఫ్ట్ కార్నర్ అంకిత్ 4 ట్యాకిల్ పాయింట్స్ సాధిస్తే లెఫ్ట్ కవర్ అజిత్ పవర్ కూడా 4 పాయింట్లు సాధించాడు. మెయిన్లీ చివరి మినిట్లో అజిత్ పవర్ సోలోగా షాట్లోనూ ట్యాకిల్ చేయడం చూసాం. అదైతే మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ ఎప్పట్లోనే మన కెప్టెన్ విజయ్ మాలిక్ చివరిలో కామ్గా క్యాలిక్యులేషన్ చేసి గేమ్ని అయితే విన్తో ఫినిష్ చేశాడు. మెయిన్లీ గత 2-3 మ్యాచ్లుగా మనకి భరత్ కూడా అంత బాగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అంటే ఎక్కువసార్లు ట్యాకిల్ అయిపోతున్నాడు. దీనివల్ల తెలుగు టైటన్స్ టీం ఢిల్లీ లెగ్లో ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. బెంగాల్ వారియర్స్ మీద సెకండ్ హాఫ్లో అద్భుతంగా కంబ్యాక్ చేసినప్పటికీ చివరిలో మ్యాచ్ను పోగొట్టారు. అలాగే తర్వాత ఈ ముంబై మ్యాచ్ చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా ఓడిపోయారు. కానీ నెక్స్ట్ మ్యాచెస్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించి మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. పర్టికులర్గా నేను గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ విజయ్ మాలిక్ చాలా బాగా రైడింగ్ చేశాడు. 2 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మీద రైట్ పాయింట్ సాధించాడు. సో భరత్ కూడా కొంతవరకు డౌన్లో ఉన్నప్పుడు విజయ్ మాలిక్ ఇలా స్టెప్ అప్ పెర్ఫామ్ చేయడం మన టైటన్స్కు చాలా శుభ సూచకం. అలాగే డిఫెన్స్లో చూసుకున్న గత 2 మ్యాచ్లో అగ్రెషన్ కనిపించింది. మన డిఫెండర్స్ చాలా అంటే చాలా అగ్రెసివ్గా ట్యాకిల్స్ చేస్తున్నారు. బట్ అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు అడ్వాన్స్ ట్యాకిల్స్ చేసి పాయింట్స్ కూడా పోగొడుతున్నారు. బట్ అసలు ఏమీ చేయకుండా భయపడతాడే కంటే ఇలా చేయడం బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. సో ప్రస్తుతానికైతే టైటన్స్ డిఫెన్స్ బాగా సెట్ అయింది. మొత్తం 4 డిఫెండర్స్ కూడా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ టీంకి. వేరేజ్ రైడింగ్లో చూసుకుంటే భరత్ హోడా మరియు విజయ్ మాలిక్ ఇద్దరు ఒకరు కాకపోతే మరొకరు పెర్ఫామ్ చేస్తున్నారు. పర్టికులర్గా వీళ్ళకి తోడు మంజిత్ని టీంలోకి తీసుకురావడం చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంజిత్ చాలా అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్. ఎప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తాడో తెలియదు. ఒక్కోసారి సడన్గా సూపర్ రైడ్స్ చేస్తాడు. అండ్ మరోసారి చూసుకుంటే అద్భుతమైన ట్యాకిల్స్ కూడా ఇనిషియేట్ చేస్తూ ఉంటాడు. సో దీంతో థర్డ్ రైడర్గా మన వాళ్ళు మంజిత్ని పెట్టుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎనివే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే తెలుగు టైటన్స్ టీం నెంబర్ 3లో ఉన్నారు. అండ్ ముందు చెప్పుకున్నట్టు ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోయారు. బట్ టాప్ 4 ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అంటే మన తెలుగు టైటన్స్ టీం టాప్ 8లోకి మాత్రమే క్వాలిఫై అయింది. అదే టాప్ 4లోకి క్వాలిఫై అయితే పీ కాకుండా క్యూ అని వస్తుంది పక్కన. సో ప్రస్తుతానికైతే Q1 అండ్ Q2 ఫిక్స్ అయిపోయాయి. అంటే టాప్ 2 ప్లేసెస్లో పుణేరి పాల్టన్ మరియు దబాంగ్ ఢిల్లీ ఈ 2 సెటిల్ అయిపోయాయి. విచ్ మీన్స్ ఈ 2 జట్లు క్వాలిఫైర్ 1 ఆడతారు. దీంతో టైటన్స్ టీం టాప్ 4లో ఉంటూ మినీ క్వాలిఫైర్ ఆడేందుకు ట్రై చేయాలి. మెయిన్లీ టాప్ 4లో ఉండేందుకు టైటన్స్ టీంకి చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ప్రస్తుతానికి 20 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ మన వాళ్ళకి ఇంకొక మ్యాచ్ ఉంది. అది కూడా అక్టోబర్ 22 హర్యానా స్టైలర్స్తో ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో కనుక టైటన్స్ టీం గెలిస్తే 22 పాయింట్స్ వస్తాయి ఓవరాల్గా. అండ్ మన వాళ్ళ స్కోర్ డిఫరెన్స్ చూసుకుంటే ఆల్రెడీ 50 కంటే ఎక్కువ ఉంది. దీంతో లాస్ట్ మ్యాచ్లో టైటన్స్ టీం గెలిస్తే 99% టాప్ 4 ఫిక్స్ అయిపోద్ది. బట్ అఫ్కోర్స్ బెంగళూరు బుల్స్ మరియు ముంబై టీమ్స్ కూడా 22 పాయింట్స్ సాధించి సత్తా ఉంది. అంటే 2 టీంలకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంతో వాళ్ళు తమ చివరి 2 మ్యాచెస్లో గెలిస్తే వాళ్ళు కూడా 22 పాయింట్స్ వస్తాయి. బట్ తెలుగు టైటన్స్ స్కోర్ డిఫరెన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు బాగా తక్కువ ఉంది. పర్టికులర్గా ఈ ముంబై టీంకి కేవలం +10 మాత్రం ఉంది. దీంతో బుల్స్ టీంతో పాటు ఈ ముంబై టీం కూడా 22 పాయింట్స్కి వచ్చినా సరే టైటన్స్ టీం ఎక్కువగా క్వాలిఫై అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే తెలుగు టైటన్స్ టీంకి టాప్ 4 అవకాశం అనేది మన చేతిలోనే ఉంది. చివరి మ్యాచ్లో హర్యానా స్టైలర్స్ ఓడిస్తే సరిపోద్ది. కళ్ళు మూసుకొని టాప్ 4లో ఉంటారు. చూడాలి మరి మన టైటన్స్ టీం చివరి లీగ్ మ్యాచ్ని విన్తో ఫినిష్ చేసి టాప్ 4లో ఉంటారా లేదా అనేది.